తీస్తున్నాము. నమస్కారం. ఈ వీడియోలో సమస్య గురించి కాకోకుండా ఒక జనరల్గా ఒక విషయం గురించి మాట్లాడుకుందాం. అదేంటి అని అంటే ఎంజీ నరేగా అంటే కరువు పని కార్మికుల వినియోగం. గ్రామ పంచాయతీ గ్రామానికి సంబంధించిన చాలా పనులని చేపించాల్సి ఉంటుంది. చాలా పనులని చేపించాలి అని అంటే ఖచ్చితంగా గ్రామ పంచాయతీకి దానికి సంబంధించిన ఫండ్స్ రావాలి. ఫండ్స్ను ఉపయోగించి శ్రామిక శక్తి అంటే మనుషులు అంటే మ్యాన్ పవర్ అంటాం కదా, వాళ్ళని ఉపయోగించి మాత్రమే ఆ పనులను చేపించాలి, లేదా మెషిన్లతో చేపించాలి. అయితే మన ఊర్లో యూజువల్గానే చాలా పనులు ఉంటాయి. నేను ముందటి వీడియోల్లో సమస్యల గురించి మాట్లాడినప్పుడు ఈ అపరిశుభ్రత అంటే గ్రామ శివార్లలో పేరుకుపోయిన చెత్త కానీ, సిమెంట్ రోడ్ల మీద ఉన్న మట్టి పొరలు కానీ, ఇలాంటి దీర్ఘకాలికంగా ఉంటున్న సమస్యలు. ఇలాంటి దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలని చేపించాలి అనంటే ఒకవేళ గ్రామ పంచాయతీ దగ్గర ఖచ్చితంగా నిధులు ఉండాలి. నిధులు ఉండుంటే శ్రామిక శక్తిని కానీ లేదనంటే మెషిన్లను కానీ ఉపయోగించి ఆ పనులని చక్కబెట్టవచ్చు. ఒకవేళ ఆ పర్టిక్యులర్ పనులని చేపించడానికి ఎటువంటి నిధులు లేకపోతే ఏం చేయొచ్చు, ఏం చెయ్యొచ్చు అనే దాన్ని మనం జనరల్గా ఆలోచిస్తే మనకు కావాల్సింది ఏంటి? ఒక పని కావటం. ఒకవేళ నిధులు లేకపోతే ఏం చేయాలి? ఉన్న వనరులను వాడుకోవాలి. ఉన్న వనరులు అంటే ఏంటి?
పని చేయడానికి మనుషులు కావాలి, లేదా మెషిన్లు కావాలి. సరే మెషిన్లు తీసుకురావాలి అని అంటే నిధులు కావాలి. సరే నిధులు లేవు. మనకి ఏదో ఒక రూపంలో మన గ్రామంలో పనులు చేయించుకోవటానికి వీలుగా ఎంజీ నరేగా అనే ఒక వ్యవస్థ అనేది ఉంది. ఎంజీ నరేగా అనే వ్యవస్థ ఈ కరువు పని అనే ఒక వ్యవస్థ ఏదైతే ఒకటి ఉందో ఆ వ్యవస్థను ఉపయోగించుకొని మనం ఎందుకు ఇలాంటి దీర్ఘకాలికంగా ఉంటున్న సమస్యలను మనం ఎందుకు చేయించుకోకూడదు? అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ కరువు పని వ్యక్తులు ఈ పనే చెయ్యాలి, ఖచ్చితంగా ఈ పని మాత్రమే చెయ్యాలి అనేది ఉంటుందా? సరే ఎంజీ నరేగా కింద అది మళ్ళీ స్కీమ్ మారి విబీజీ రామ్జీ అనే పేరుతో వికసిత్ భారత్ అనే ఒక కొత్త స్ట్రక్చర్తో తీసుకురావడం అనేది జరిగింది. సరే వాట్ ఎవర్, ఖచ్చితంగా వీళ్ళు ఈ పనులే చేయాలనంటే అవును, వాళ్ళు ఆ పనులే చేయాలి అనేది కూడా లిస్ట్ చేసే ఉన్నాయి. అది బ్రిడ్జ్లో ఏదైనా కన్స్ట్రక్ట్ చేస్తుంటే వాటికి హెల్ప్ చేయటం, కాలువల తవ్వకాలలో హెల్ప్ చేయటం, లేకపోతే ఏదో సమ్ రోడ్ల వాటికి సంబంధించిన పనులలో ఉన్నాయి. కానీ చెత్త వేయటం లేదనంటే రోడ్లను శుభ్రం చేయటం అనేది క్లియర్గా మెన్షన్ చేసి ఎక్కడా లేదు. కానీ ఒకసారి మనం ఆలోచిద్దాం, జనరల్గా ఆలోచిద్దాం. ఈ కరువు పని కార్మికులకి ఏదైతే నిర్దేశిత పనులైతే ఉన్నాయో అలాంటి పనులు మన ఊర్లో ఉన్నాయా? ఎక్కడైనా బ్రిడ్జ్లు కన్స్ట్రక్ట్ జరుగుతున్నాయా? లేదనంటే ఎక్కడైనా రోడ్లు కన్స్ట్రక్ట్ జరుగుతున్నాయా? లేదనంటే ఏడన్నా అందులో నిర్దేశించిన పనులలో 90% ఎక్కడ ఏం జరగట్లేదు. ఏదో జనరల్గా వాళ్ళని కాలువల్లో ఉన్న గడ్డి పీకటమా, కాలువల్లో పెరిగిన చెత్త పీకటమా, చెట్లు కొట్టడం అలాంటివి చేపిస్తూనే ఉన్నారు. అయితే ఒక నిజం మాట్లాడుకుందాం. ఖచ్చితంగా ఇది మాట్లాడుకోవాల్సిన విషయమే. ఎందుకనంటే ఇది నిజం కాబట్టి ఖచ్చితంగా మాట్లాడాల్సింది. ఏంటి వాళ్ళు ఆ పనులు ఖచ్చితంగా ఉండి ఉంటే ఆ పనులు చేయించుకోవడానికి వాడుకోవచ్చు. మరి అక్కడ అంత ఘనంగా పెద్ద పనులు ఏం లేవు. కరువు పని కార్మికులు వాళ్ళకి ఇచ్చిన 4 గంటల సమయంలో రఫ్గా ఒక అర్ధగంట పని చేస్తున్నారేమో. అంటే ఒక అర్ధగంట, ఒక 5 మీటర్ల మందం పని అంట. ఒక ఇద్దరికి కలిపి ఒక 5 మీటర్ల పని అంట. సరే ఆ 5 మీటర్లలో చెట్లు ఉన్నాయి, చేమ ఉంది, కొట్టాలి, కంపమండలు ఉన్నాయి, కొట్టాలి అని అంటే 5 మీటర్లు అనేది నాకు తెలిసి అది పెద్ద ప్రదేశం అయితే కాదు. ఒక ఇద్దరు మనుషులకు ఒక 5 మీటర్లు అనేది ఒక పెద్ద ప్రదేశం కాదు. ఒక రూమ్ అంతా బారు. ఒక కాలువలో ఒక 5 మీటర్లు అంటే అది ఒక చిన్న ప్రదేశం. అది చేయటానికి ఒక ఇద్దరు మనుషులకి హార్డ్గా ఏది ఆ 5 మీటర్లలో ఏదైనా ఉంటే చేయటానికే పట్టే సమయం అర్ధగంట. మరి అదే 5 మీటర్లలో అసలు ఏం లేకపోతే ఏం చేసేది లేదు. మరి ఎండాకాలం కాలువలలో పెద్ద చెట్లు పెరిగేది ఏముండదు, అన్నీ ఎండకి ఎండిపోయే ఉన్నాయి. మరి అట్లాంటి పనులకి అసలైన పనులలో 90% పనులు లేవు. ఏదో కాలువలు ఉంటే కాలువల దగ్గర పెడుతున్నారు. ఆ కాలువల్లో కూడా పెద్ద చేయాల్సిన పని ఏం లేదు. ఎందుకనంటే ఎన్ఎస్పి అనే ఏదో సంథింగ్ ఒక ఇన్స్టిట్యూషను
తవ్వి తీస్తుంది, కాలువలు తవ్వి తీస్తుంది, మెషినే తవ్వి తీస్తుంది. మరి అప్పుడు ఆ టైంలో అసలు వీళ్ళకి అసలు ఏం పని కూడా ఉండట్లేదు. అంటే నేను ఏమంటున్నానంటే, వాళ్ళని ఎందుకని పని లేని దగ్గర ఉంచుతున్నారు? ఎస్పెషల్గా దీని గురించి దీన్ని మాట్లాడుతుంది ఎవరితోనంటే, ఆబ్వియస్గా ఈ క్వశ్చన్లన్నీ కూడా గ్రామ పంచాయతీకి పాలకవర్గానికే. ఎందుకనంటే సమస్య అనేది ఎవరో ఉంది అని చెప్పిందా కాకోకుండా ఆ సమస్యని ఖచ్చితంగా ఇది సమస్య అని గుర్తించటం మొదటి బాధ్యత గ్రామ పంచాయతీది. చెత్త కానీ నేను చెప్పిన చిన్న చిన్న సమస్యలే ఈవెన్ స్మాల్ సమస్య కూడా సమస్యనే. ఆ సమస్యల్ని గుర్తించి ఈ సమస్యని సాల్వ్ చేసుకోవడం కోసం నిధులు ఇవ్వను అనుకుందాం. ఈ సమస్యను సాల్వ్ చేసుకోవడానికి ఆల్రెడీ మన దగ్గర శ్రామిక బలం ఉంది. ఈ శ్రామిక బలాన్ని మనం ఎందుకు వాడుకోకూడదు? వాడుకోకూడదని ఎవరైనా చెప్పారా? సరే, మీరు వాడితే మేము రావని వాళ్ళు అన్నారా? వాళ్ళు పని చేస్తారు, మీరు దాన్ని పని డైరెక్ట్ చేయించాలి. 5 మీటర్లు పని అంట. 5 మీటర్ల పని ఏంది? 5 మీటర్లలో ఏదన్నా ఉంటే సరే చేస్తారు. 5 మీటర్లలో ఏం లేకపోతే కూర్చోవాలి. ఓ 4 గంటలు కూర్చొని ఫస్ట్ పొద్దున్నే ఒక ఫోటో, ఆ 4 గంటల దాకా కూర్చొని ఎండలో కూర్చొని 4 గంటల తర్వాత ఒక ఫోటో దిగి వెళ్ళిపోవాలి. అరే, పని లేని దగ్గర పని పెట్టి అసలు అది అవసరం లేని కాలువలలో చిన్న గడ్డిని బేగకపోతే నీళ్ళు రానన్నయ్యా. కాలువలలో నీళ్ళు ఎట్లయినా వస్తాయి. ఆడ పనే ఉంది. ఏ పని మనకి ఖచ్చితంగా అవసరమో ఆ పని మీద కాన్సన్ట్రేట్ చేసి ఆ పనిని కంప్లీట్ చేసేలాగా మనకున్న మానవ వనరులని మనం వాడుకోవాలి. అది గ్రామ పంచాయతీ యొక్క బాధ్యత. అట్లెట్లా వాడతారు అని అంటే, అది ఇంతవరకు లేదు అని అంటే అట్లనే ఉండాలన్నా? ఇంతవరకు ఎప్పుడు వాడలేదు మనం కరువు పని కార్మికుల్ని మనకు నచ్చినట్టుగా వాడలేదని అంటే సమస్య మనకుందా? మన ఊరిలో మనకి సమస్యలు ఉన్నాయా? లేకపోతే వాడెవడో నువ్వు ఫలానా ప్లేస్కు పో, నువ్వు ఫలానా 5 మీటర్లు చేయి, ఆడ లేదు పని లేని దగ్గర నువ్వు పని ఉన్న దగ్గర పంపించండి. పని ఈడ ఉంది, ఇది నిజమే. ఇప్పుడు పని ఉంది, ఖచ్చితంగా చేపించాలి అని మీకు అనిపిస్తుంది కదా. ఫీల్డ్ ఆఫీసర్ అనే ఒక పర్సన్ ఉంటారు కదా, వాళ్ళకి అనిపిస్తుంది కదా, అవును ఇది ఖచ్చితంగా చేయించాల్సిందే, లేదని ఈ ప్రాబ్లం అవుతుంది, చేయించండి. మరి లేని దగ్గర ఎందుకు జనాలను ఊరికి కూర్చోబెడుతున్నారు? వాళ్ళని తీసుకుపోయి ఇది మన ఊరు, ఇది మన బాధ్యత, మీరు ఒక 4 గంటలు మీకు ఉపాధి కల్పించాలి అనేది ఈ స్కీమ్ కాబట్టి మీకు ఉపాధి కల్పించడం అనేది స్కీమ్. ఎందుకు? పనులు లేనప్పుడు ఏదో ఒక పని, అది ఒక కాలువ బాగు చేయటమా, లేదనంటే చెత్తను శుభ్రం చేయటమా, లేదంటే రోడ్డు మీద ఉన్న పరిసరాలని దాన్ని సాఫ్ చేయటమా, లేదంటే చెట్లు కొట్టడమా, చెట్లు కొమ్మలు కొట్టడమా, ఇవన్నీ పనులే కదా. ఇది మన పని. మన ఊర్లో మనకి ఏదైతే పనులు ఉంటాయో ఆ పనులని మనకున్న వనరులతో మనం చేపించుకోవాలి. ఎక్కడి నుంచో ఆర్డర్ వచ్చిద్దనంట, ఇక్కడ రాపిస్తే ఎక్కడికో పంపించి అక్కడ కన్ఫర్మ్ చేస్తే ఇక్కడ చేస్తారంట. మన ఊర్లో సమస్య, మనకున్న మానవ వనరులు పెట్టుకొని మనం అర్జీలు పెట్టుకోవాలి అని అంటే
ఇంకెందుకు ఈ ఈ స్కీమ్లు అసలు ఒక ఒక గ్రామ అభివృద్ధికి ఇలాంటి స్కీములు కూడా ఉపయోగపడకపోతే, సమయానుకూలంగా లేదనంటే ఇమీడియట్ కేసులో ఉపయోగపడకపోతే అసలు మనకి ఈ వ్యవస్థలన్నీ ఎందుకు? ఆ పారిశుద్ధ్యం అనేది పెద్ద సమస్యగా కూర్చుంది. ఊళ్ళల్లో అంటే ట్రాక్టర్లు తిరుగుతున్నాయి, బాగుంది, చేస్తేస్తున్నారు. మరి ఊరు బయట ఉన్న ప్రాబ్లంని ఎవరు తీయాలి? దానికంటూ డెడికేటెడ్ నిధులు లేనప్పుడు ఏం చేయాలి? దాన్ని నిర్మూలించాలి అని అంటే మీరు ఖచ్చితంగా నిర్మూలించడం అనేది అది మీ కర్తవ్యం, అది కంపల్సరీ చేయాల్సిన బాధ్యత మీది. చెయ్యాలి అంటే ఎలా చేయాలి? నీకున్న వనరులు వాడుకోవాలి. వనరులు ఏంటి అని అంటే ఇప్పుడు ఉన్న కార్మిక శక్తి, మన ఊరు మనం బాగు చేసుకోకపోతే ఎవడు బాగు చేస్తాడు? పక్క ఊరోడు బాగు చేస్తాడా? లేకపోతే ఆర్డర్లు ఇచ్చేవాడు పైన కూర్చొని 5 మీటర్లు చేయండి అన్నాడు, మా ఊరు బాగాలేదయ్యా అంటే వచ్చి బాగు చేస్తాడా? ఎవడు బాగు చేయడు. ఎవడు బాగు చేసుకోవాలి? మనమే బాగు చేసుకోవాలి. పని లేని దగ్గర మనుషుల్ని కూర్చోబెట్టేదానికన్నా మనకి ఎక్కడైతే ప్రాబ్లం ఉందో దాన్ని ఒక పనిగా తీసుకొని ఆ పనిని దీన్ని ఖచ్చితంగా చెయ్యాలి, ఇది మనది అని భావించి దాన్ని నిర్మూలించటంలో, ఆ సమస్యను నిర్మూలించటంలో మీరు ఆలోచనలు చేయాలి. రోడ్ల మీద పొరలు పేరుకొని పోయినాయని అనేది ఒక సమస్య అయితే దాన్ని మీరు చూడగలగాలి. చూసి మేము ఎందుకని మానవ వనరుల్ని ఇట్లాంటి వాటిని శుభ్రం చేసుకోకూడదని మీరు అనుకోవాలి. రోడ్లను నీట్గా ఉంచాలి. సీసీ రోడ్డుకి దాని పక్కన ఉన్న మట్టి రోడ్డు అనేది, మట్టి ప్రాంతం అనేది దానికి కొంచెం తక్కువగా ఉండేలాగా చదును చేయటం లాంటివి చేయాలి. ఒక పక్కన మెషిను కాలువ తీస్తుంది, చెట్లు నరుకుతుంది. ఆ చెట్లు నరికిన కొమ్మలు ఎవరు ఎక్కడికి తీసుకొని పోవట్లే, అవి అన్నేబడి ఉన్నాయి మట్టిలో. ఆ మట్టి కుప్పలు అట్ట పడేసి ఉన్నాయి. మరి పనికొచ్చాం, సరే మనం చేయాల్సిన పని మెషిన్ చేస్తుంది. మరి మెషిన్ చేస్తున్నప్పుడు మరి ఆ మెషిన్ మట్టి తీసి పైన పోతుంది. ఆ మట్టినన్నా చదువు చేయాలిగా. మనం లోపల దిగి పని చేయట్లేదు, మనం కరువు పనికొచ్చాం. మనం పనికొచ్చామంటే వాడు పైసలు ఇస్తాడు, మన పని చేస్తామని పైసలు ఇస్తున్నాడు. మరి మనం పని చేయాలి. ఏం పని చేయాలి? ఏదో ఒక పని చేయాలి కదా. జేసీబీ అందులో నుంచి మట్టి తీసి పైన వేస్తుంది. ఆ మట్టిని రోడ్డుకి, కాలువకి ఒక సమాంతరంగా ఒక ట్యాపర్గా పారలతో గుంజటం, కొట్టడం, అక్కడ పడున్న కొమ్మలు ఆ మెషిన్ నడిచేటప్పుడు ఇరిగిపడ్డ కొమ్మల్ని ముక్కలు చేసి వాటిని తీసుకొచ్చి ఒక పక్కన వేయటం, లేదనంటే తీసుకొని పోవటం, లేదనంటే ఒక పక్కకి వేయటం, నీట్గా చేయటం లాంటిది మనం మరి అది కూడా పనే అవుతుంది కదా. అది పని కాదా? కూర్చోవడమే పని. 5 మీటర్ల రేంజ్లో పని లేకపోతే మనం అంటే తప్పుగా తీసుకోవద్దు దీన్ని. మనం నువ్వు ఎవరు క్వశ్చన్ చేయడానికి, నువ్వేమైనా పైసలు ఇస్తున్నావా అట్ట కాదు. ఒక వ్యవస్థ ఎంజీ నరేగా అనే ఒక వ్యవస్థ, లేదనంటే విబీజీ రామ్జీ అనే ఈ వ్యవస్థ మనిషికి ఉపాధి కల్పించినప్పుడు, ఉపాధి అంటే ఓన్లీ పనికి పోయి పైసలు సంపాదించుకొని ఉండటం అనేది కాదు కదా. దాని ఉద్దేశం ఏంటి అని అంటే ఆ ఉపాధి దేని కొరకు? మన గ్రామ అభివృద్ధికి దోహదపడే ఒక వ్యవస్థ.
మనం పోతున్నాం, మనకు పైసలు ఇస్తారు, పని చేయాలి కదా. ఏం పని అనేది ఎవరైనా చెప్పాలా? మీ ఇంట్లో ఏం పని చేయాలనేది మీకు ఇంకో పక్కింటోడు వచ్చి చెప్పాలా? ఫీల్డ్ ఆఫీసర్ అనేవాడికి ఈ విషయం చెప్పాలా? సెక్రటరీకి ఆ పని లేకపోతే మీరు ఈ పని చేయండి, ఈ పని కూడా పనే కదా, మీరు ఎలాగో పనికి వచ్చారు, మేము మాకున్న ఈ ఊరిని ఇలా నీట్గా డిసిప్లిన్గా రోడ్లు కానీ కాలువలు కానీ దాని భౌగోళిక స్వరూపాన్ని కానీ నీట్గా ఒక వేలో ఉంచాలి అనేది మా ఉద్దేశం. మీరు పనికి వచ్చారు, మీకు యాక్చువల్గా ఇవ్వాల్సిన పని పెద్దగా ఉన్న దగ్గర ఉన్న పనికి మేము పంపిస్తాం. ఈ ఉన్న పని కంటే పోయి రాళ్ళు కొట్టమని చెప్పరు, ఇంకోటి చెప్పరు కదా. అంటే కొట్టాల్సి వచ్చినప్పుడు కొట్టాలేమో. ఏదైనా పని ఒక 4 గంటలు పని కల్పిస్తామని అన్నప్పుడు ఆ పనిని గ్రామ పంచాయతీ అండర్లో మెషిన్ అనేది మట్టి తీస్తున్నప్పుడు మీరేం చేయాలి అని అంటే పైన నుంచి నీటుగా మట్టి కుప్పల్ని ట్యాపర్గా చేస్తే అక్కడ చూడటానికి రోడ్డు కాలువ ఒక నీటి ప్రదేశంగా ఉంటుంది. ఏడ కుప్పలు ఆడనే ఉన్నాయి, ఏడ కొమ్మలు ఆడనే ఉన్నాయి. వేసిన చెట్లు చిన్న చెట్లు ఆ మట్టి కుప్పల్లో పడి ఉన్నాయి. వాటికి తీసి మరి దూరం చేసి వాటిని పాదులు చేద్దాం నీట్గా. మరి అవి పెరిగే మొక్కలు వేశారు, పలానా సంవత్సరాల్లో పలానా మనుషులు పలానా ఇంత ఖర్చు పెట్టి వాటిని వేపించాము. ఇది మన ఊరి కోసం వేసిన ఆస్తి, దీన్ని మనం కాపాడుకోవాలి అనే ఉద్దేశాన్ని సరే ప్రజలంటే వాళ్ళు సరే పని లేదు కాబట్టి వాళ్ళు కూర్చున్నారు కాదనట్లా. పని చేయించుకోవాల్సింది ఎవరు? మీకు కనపడవా? ఇవన్నీ మీకు కనపడవా? ఇట్లా చేయొచ్చు అనే ఆలోచన మీకు ఎవరికి రాదా? అంటే ఆ ఫీల్డ్ ఆఫీసర్కి కానీ లేకపోతే ఈ సర్పంచ్లకు కానీ పాలకవర్గానికి కానీ లేదనంటే జనరల్గా మనుషులకైనా రాదా? ఇట్లా చెయ్యాలి, ఇట్లా చేసుకుంటే బాగుంటుంది. ఇక్కడి నుంచి స్టేజ్ దగ్గర నుంచి మన ఊరికి పోయిందాకా కూడా ఒక నడుస్తుంటే ఒక బృందావనంలాగా ఉండాలి. ఇది మన ఊరు. ఎవరైనా ఈ లోపలికి వస్తే ఈ ఊరిని చూసి వాడు ఆ కిలోమీటర్ రేంజ్లో నడుస్తుంటే అది చాలా ఆహ్లాదంగా ఉండాలి. మనం ఇలా చేసుకుందాం, మనం అందరం ఇక్కడే ఉన్నాం, మన ఊరు ఇది మన బాధ్యత, మనం పనికి వచ్చాము, మనం కూర్చోకుండా మనం ఇది చేసుకుంటే ఈ పని అయిపోతుంది, ఇది బాగుంటుంది అనే ఆలోచనని ఎవరైనా చెప్పాలా? అది జనరల్గా మనకు కలగాలి. ఇది మన ఊరు. ఉత్తగా అయితే ఎవరు చేయమనట్లేదు కదా, ఉత్తగా ఎవరిని చేయమనట్లేదు. ఉత్తగా అంటే బహుశా రాకపోవచ్చు కూడా. పైసలు ఇచ్చి ఏదో ఒక పని కల్పించాలి అనేది ప్రభుత్వ ఉద్దేశం. ప్రభుత్వ ఉద్దేశాలు బాగానే ఉన్నాయి. మరి దాన్ని మనం గ్రామ పంచాయతీ తరపు నుంచి మనకి ఏ పని జరగాలి, మనకున్న మానవ వనరులను ఉపయోగించుకొని మనం ఎలా చేస్తే ఊరిలో ఒక నీట్గా ఒక ఆహ్లాదకరమైన రోడ్లు, కాలువలు, పరిసరాలు, వాతావరణం, చెట్లు ఇవన్నీ సృష్టించవచ్చు అనే విషయం అది లీడ్ చేసే వాళ్ళకి కామన్గా ఉండాలి. ఈ విషయాన్ని ప్రజలు ఎలా తీసుకుంటారు అనేది నాకు తెలియదు. కానీ ఈ విషయాన్ని మీరు ఇలా అర్థం చేసుకోవచ్చు. ఎలా అనంటే ఇది నా ఊరు, నాకు కనీసం ఒక 100 రోజులు పని కల్పిస్తుంది గవర్నమెంటు. నాకు ఒక 100 రోజులు పని కల్పిస్తుంది. ఈ గవర్నమెంటు నాకు పని దేనికి కల్పిస్తుంది? నా ఊరు బాగు కొరకు. నా ఊరు బాగు కోసం నేను కొంచెం కృషి చేస్తా. అంటే ప్రజలు అనుకోవాలి ఖచ్చితంగా అని కాదు, కానీ ఆ డైరెక్షన్లో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రామ పంచాయతీ పాలకవర్గం నడవాలి కదా, నడిపించాలి కదా.
ఒక్కొక్క బ్యాచ్లు వస్తారు, రోజు కూర్చుంటారు, వెళ్ళిపోతారు. అంటే చెయ్యట్లేదు అని అనట్లేదు, చేస్తుర్రు. పని లేనప్పుడు కూర్చుంటున్నారు కదా, మీరు ఉన్న పనికి వాడుకోవచ్చు కదా. ఎండలో కూడా కాదు ఆ పని, నార్మల్ పని, నార్మల్గానే చేయొచ్చు. కరువు పనికి సంబంధించిన కార్మికుల్ని గ్రామ అభివృద్ధి మేరకు వాడుకోవటం అనేది గ్రామానికి ఆ స్వతంత్రత అనేది ఉండాలి కూడా. మన ఊరికి ఏం కావాలో మన మానవ వనరుల్ని మనం ఉపయోగించుకొని మనకేం కావాలో మనం చేసుకోవడానికి ఏదో చట్టాలు అనేది ఉండటం అది ఎంత సమంజసం. ఇది ఒకసారి పాలకవర్గం తీవ్రంగా ఆలోచించాలి. ఈ పర్టికులర్ వీడియో అనేది చాలామందిని నొప్పించవచ్చు ప్రజలకి. బట్ ఒకసారి మీరు కూడా ఆలోచించుకోండి. అంటే ఊరి అభివృద్ధి కోసం మనం పాటుపడాల్సిన అవసరం ఉంది అని అనుకుంటే ఇందులో ఉన్న ప్రశ్నలు మీకు ప్రశ్నల్లాగా అనిపించవు. అంటే ఈ ప్రశ్నలు మాకు ఇబ్బంది పెట్టేలాగా ఉన్నాయని మీకు అనిపిస్తే అవి మిమ్మల్ని ఇబ్బంది పెట్టవు. అవును కదా, ఇది మా ఊరు, మనం ఎందుకు చేసుకోకూడదు, చేస్తాం, ఇది మా ఊరే, నేను చేస్తా. మరి ఇంత వీడియో చేసినావు, మరి నువ్వెందుకు ఏం చేయవు? డౌట్ ఖచ్చితంగా వస్తుంది. నువ్వు మరి కరువు పనికి రావు, నువ్వేం చేయవు. అసలు కరువు పని అనేది అవసరం లేకపోకుండా కూడా నేను రాగలుగుతాను. నేను ఖచ్చితంగా ఈ క్లీన్ డ్రైవ్ చేస్తారు. సర్పంచ్ గారు క్లీన్ డ్రైవ్ చేద్దాం, కరువు పని కార్మికులతో చేద్దామా, ఇంకొకళ్ళతో చేద్దామా, మీరు సహాయం చేయాలి. మేము ఖచ్చితంగా మీరు ఈ మాట అంటే ఒక సిటిజన్ ఆఫ్ విలేజ్, అంటే ఒక గ్రామ పౌరుడిగా మీరు ఈ సమస్యను మాకు చెప్పినందుకు మాకు చాలా గర్వకారణంగా ఉంది. అంటే సమస్యను తీసుకొచ్చి మీరు చెప్తున్నందుకు మాకు సంతోషంగా ఉంది. దీన్ని చేద్దామని అనుకుంటున్నాం, మీరేమైనా పార్టిసిపేట్ చేస్తారా అని అంటే ₹1 కూడా ఆశించకుండా 2 గంటలు శ్రమను నేను అందించగలుగుతాను. మార్నింగ్ 6 o'clock నుంచి 8 o'clock వరకు నేను నా శ్రమను అందించగలుగుతాను ఆ క్లీన్ డ్రైవ్లో. సో ఈ విషయాలని మనం ఒకసారి స్లోగా ఆలోచిద్దాం, కూల్గా. అవును, మన ఊరు మన బాధ్యత అనే ఒక ఆలోచనని స్టార్ట్ చేద్దాం. సో ఈ విషయాలని పాలకవర్గం మరియు కార్యనిర్వహణ వర్గం వీటిని చర్చించి వీటి మీద ఒక నిర్ణయానికి వచ్చి ఇటువంటి మానవ వనరులని ఉపయోగించి మన ఊరిని అభివృద్ధి చేస్తే సరిపోతుంది. ఇంతకన్నా ఎక్కువ చేయాల్సిన అవసరం ఏం లేదు. ఉన్న వనరులని వాడండి, ఎంత చేయగలుగుతారో అంత చేయండి, అంతే.